పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు మన ప్రియతమ గురువు గారు పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, వేదికను అలంకరించిన ఎంతో సీనియర్ మాస్టర్స్, ముఖ్యంగా ఈ ర్యాలీకి కర్త కర్మ క్రియ అయిన యాదయ్య గారికి, నా ఎదురుగా కూర్చున్న ధ్యాన దేవుళ్లకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు బ్రహ్మశ్రీ పత్రిజీ గారు 40 సంవత్సరాల కింద కన్న కళ శాకాహార జగత్ కావాలన్నా, అందులో భాగంగా ఈరోజు సిరిసిల్ల పట్టణములో రాజరాజేశ్వరి ఈ యొక్క మహత్యంతో ఇంత గొప్ప ఒక చారిత్రాత్మక ర్యాలీ అద్భుతంగా జరుపుకున్న మనందరికీ గట్టిగా చప్పట్లతో అభినందించుకోవాలి. ఒక ప్రోగ్రాం చేయాలన్నా, ఒక ర్యాలీ చేయాలన్నా మామూలు విషయం కాదు. ఆయనకు తెలుసు, నాకు తెలుసు ఎంత కష్టపడ్డాడు. ఇంత గర్వంగా భయపడకుండా 4 కిలోమీటర్లు 2 గంటలు, ముఖ్యంగా ఈ మహిళా లోకం మనం ఇచ్చిన స్లోగన్స్కు, మనం ఇచ్చిన నినాదాలకు ఈరోజు సిరిసిల్ల పట్టణం అంతా ఆశ్చర్యపోయే విధంగా, ఆలోచించే విధంగా ఈరోజు మనం ఒక వైబ్రేషన్ క్రియేట్ చేశాం. ఇది శాకాహార ర్యాలీ కాదు, మనం క్రియేట్ చేసిన పాజిటివ్ ఎనర్జీ. ఈ సిరిసిల్ల జిల్లా ఈ 100 కిలోమీటర్లు ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేశాం. మరొకసారి గట్టిగా చప్పట్లతో అభినందించుకోండి. పత్రిజీ గారుతో దాదాపు 20 సంవత్సరాలు నేను కలిసి పనిచేశాను. క్షణక్షణం పత్రిజీ గారు ఉన్నారనుకుంటున్నారా, లేరనుకుంటున్నారా? ఉన్నాడు, మన ఇంటనే ఉన్నాడు. చైతన్యం. మనిషి ఉన్నన్ని రోజులు శ్వాస ఉంటుంది, శ్వాస ఉన్నన్ని రోజులు పత్రి గారు ఉంటారు. మన శ్వాసలోనే పత్రిజీ గారు ఉన్నారు. ఏది ఆలోచన వచ్చినా, మీకు ఏ పని, ఏ యొక్క సమస్య వచ్చినా కళ్ళు మూసుకొని శ్వాసను గమనించండి. పత్రిజీ గారు మీకు సమాధానం చెప్పకుండా అడగండి. నాలో అదే జరుగుతున్నది. ఆయన అంటున్న మాట, శాకాహార ర్యాలీలు ప్రపంచమంతా శాకాహార ర్యాలీలే జరగాలి ఇక్కడి నుంచి అని చెప్తున్నాడు. అందుకే అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి దాదాపు 15 ర్యాలీ చేశాం. ప్రతి జిల్లాలో ఆల్మోస్ట్ ఆల్ జరగాలి. ఆ మాస్టర్స్ అందరు గట్టిగా చప్పట్టుతో వారిని అభినందించాలి. తెలంగాణలో చేసిన మొట్టమొదటి ఖమ్మంలో పెట్టిన విత్తనం ఇంత పెద్దగై ఈనాడు ఆంధ్ర రాష్ట్రం కూడా మొదలుపెట్టారు. మొట్టమొదటి మన తిరుపతిలో చేశాం, మొన్న డ్రోన్లో చేశాం, శ్రీకాకుళంలో చేస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాలు ఈ సంవత్సరం శాకాహార ర్యాలీతో దత్తరెళ్ళిపోవాలి. తెలుగు రాష్ట్రాలలో 7 కోట్ల మందికి శాకాహారం గురించి తెలవాలి, బ్రహ్మశ్రీ పత్రిజీ గారి గురించి తెలవాలి, పిరమిడ్ మాస్టర్ గురించి తెలిసే విధంగా ఈ సంవత్సరం ఒక వైబ్రేషన్ క్రియేట్ చేయాలని కూడా ప్రణాళికలు తీర్చాం. కాబట్టి ప్రతి పిరమిడ్ మాస్టర్స్ బాధ్యత ప్రతి శాకాహార ర్యాలీకి రావాలి. ఎంత సమయం ఉన్నా లేకున్నా శాకాహార ర్యాలీ మామూలు ర్యాలీ కాదు. ఇది ప్రపంచాన్ని మార్చే ఒక గొప్ప ఉద్యమం. ఈ ఉద్యమంలో పాల్గొనాలి. ప్రతి ఒక్కరు ఏదో విధంగా రావాలని నా మనవి. పత్రి గారు ఎంత సంతోషపడతాడో ఈ ర్యాలీలను చూస్తే. కాబట్టి అందులోనే భాగంగా పిఎస్ఎస్ఎఫ్ మూమెంట్ ఆధ్వర్యంలో మన పిఎంసి ఛానల్ వారు అందరం కలిసి, తర్వాత సేవాదల్, పత్రిజీ శక్తిస్థల్ అన్ని అనుబంధ సంస్థలను కలిపి నేషనల్ వెజిటేరియన్ మూమెంట్ అనండి, నేషనల్ వెజిటేరియన్ మూమెంట్. ఈ మూమెంట్ అనేది మొత్తం దేశానికి పాకాలి, భారతదేశానికి తెలియాలి, తద్వారా ప్రపంచానికి తెలియాలన్న ఒక గొప్ప సంకల్పంతో ఒక 10 సంవత్సరాలు ఈ శాకాహార ర్యాలీలు ప్రపంచంలో ఆఖరి వ్యక్తికి శాకాహార అయ్యే వరకు ర్యాలీలు తీసుకుపోవాలని ఒక గొప్ప ప్రణాళికలు తయారు చేస్తున్నాం. మనందరం కలిసి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వారం కలిసి చేస్తే ఏదైనా సాధ్యమేనా? కాబట్టి ఒకసారి శాకాహార జగత్కు జయనాలి. శాకాహార జగత్ అయిపోయింది. ఇంత బాగా చెప్పారు కాబట్టి అయిపోయింది. అయితే మన పిఎస్ఎస్ మూమెంట్ ఎలా పోతుందో చెప్పాలా? ఎందుకంటే మీరు అందరు ఇక్కడ ఉంటారు, నేను మొత్తం రాష్ట్రం అంతా సుడిగాలిలా తిరుగుతున్నాను. మొన్న ఫిబ్రవరిలో మన పిఎస్ఎస్ఎం బుద్ధా సిఇఓ ఆధ్వర్యంలో 700 మందితో ఢిల్లీలో ఒక ప్రోగ్రాం చేశాం. భారత ఉపరాష్ట్రపతి 15 నిమిషాలు వచ్చాడు, కానీ 1:15 నిమిషాలు ఉండడం, పత్రిజీ గారు 4 సందర్భాలు తలచడం, ప్రతి పిరమిడ్ మాస్టర్కు కృతజ్ఞత చెప్పాడు. ఒకసారి భారత ఉపరాష్ట్రపతికి గట్టిగా చప్పట్లతో మనం కృతజ్ఞత తెలియజేస్తాం. అంటే మన మూమెంట్
భారత ఉపరాష్ట్రపతికి తెలిసింది. ఎన్నో ఆధ్యాత్మిక సంస్థల హెడ్లో రావడం జరిగింది. ఒక గొప్ప కార్యక్రమం ఢిల్లీలో చేశాం. అదేవిధంగా మళ్ళా వచ్చే సంవత్సరం ఫిబ్రవరి భారత్ మండపం అని చెప్పి ఒక గొప్ప అది ఆ ఏరియా, అందులో 5,000 మందితో భారత ప్రధానమంత్రి సమక్షంలో ఒక కార్యక్రమం చేయాలని ఫిబ్రవరిలో ప్రణాళికలు తయారు చేశాం. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో 26వ సంవత్సరంలో ఫిబ్రవరి 26లో భారత ప్రధానమంత్రిని మన ప్లాట్ఫామ్కి తీసుకురావాలి. పిరమిడ్ శక్తి ఏందో తెలియజేయాలి, పిరమిడ్ మాస్టర్స్ ఏందో తెలియజేయడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ఈ మధ్యన నేను ఉత్తర భారతం తిరుగుతున్నాను. పత్రి గారి యొక్క చైతన్యం ఒక ఎలా పాకిపోతుందంటే, మొన్న షేగాం అని చెప్పి మహారాష్ట్రలో వెళ్ళాను, అకౌలా దగ్గర 4,000 మంది 3 రోజులు కూర్చొని ధ్యానం చేస్తున్నారు విశ్వశాంతికి. అదే మధ్య మన బాంబే వెళ్ళాను, నిన్న ఓంకారేశ్వర్ వెళ్ళాను. ఎక్కడ చూసినా ఉత్తర భారతదేశంలో మొత్తం నార్త్ ఇండియాలో పత్రిజీ గారి ప్రభంజనం, పిరమిడ్ మాస్టర్స్ ప్రభంజనం, ధ్యాన ప్రభంజనం జరుగుతుందని మీకు చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. కాబట్టి దీని సంకేతం ఏంటంటే, రాబోయే రోజుల్లో ఆ పత్రిజీ మహానుభావుడు కలలు కన్న ధ్యాన జగత్, సాకార జగత్, పిరమిడ్ జగత్ మనం ఉండగానే మన కండ్ల ముంగులనే 100% జరుగుతుందని నమ్మే వ్యక్తుల్లో నేను మొట్టమొదటి ఒకసారి గట్టిగా చప్పట్లతో మన ప్రియతమ గురువు గారికి చప్పట్లతో మనం ఎంతో అదృష్టవంతులం. నేను హైదరాబాదులో జూబ్లీ హిల్స్లో అత్యంత ధనవంతులు ఉండే ఏరియాలో ఉంటాను. మా ఇంటి పక్క ఇంటి ముంగలు చూస్తే 10,000 కోట్లు, 50,000 కోట్లు, 20,000 కోట్లే. కానీ పిల్లికి భిక్షం పెట్టరు. దేనికి? పిల్లికి భిక్షం పెట్టరు, డ్రైవర్కు భోజనం పెట్టరు, వాచ్మెన్కు తిన్నావా అని అడగరు. కానీ ఏం లాభం? కానీ పిరమిడ్ మాస్టర్స్ జేబులు ఖాళీ ఉన్న అనంతమైన ప్రేమ, మీరు చూసే ప్రేమ అభిమానాలు, నేను ఎక్కడ ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ ఉత్తర భారతం వెళ్ళినా ఇంట్లో అల్లును చూసినట్టు చూసుకుంటారు. అది పత్రిజీ గారు క్రియేట్ చేసిన. కాబట్టి ఈ పిఎస్ఎస్ మూమెంట్లో వచ్చినందుకు ఒకసారి గట్టిగా మళ్ళీ మనం అభినందించుకోవాలి. ఒక గొప్ప వసుదైక కుటుంబంలో ఉన్నాం. ఎన్నో జన్మలెత్తుతా తప్ప, ఎంతో పుణ్యం చేసుకుంటా తప్ప ఇందులో కాలు పెట్టలేం. కాబట్టి ఎవరు ధనవంతులం? మనం ధనవంతులం. ఇలానే ఇంకెన్నో కార్యక్రమాలు. అయితే మీ అందరిని చూస్తుంటే అందరికి పేర్లు ఉన్నాయా? మరి నాకెట్టా తెలుసు? ఏం మేడం అనాలే. మేడం అంటే ఏంటిది? అమెరికా వాడు మాట్లాడతాడు, పేరుతో పిలిచాను అనుకో, ఏమమ్మా అన్నపూర్ణమ్మ గారు అంటే ఎంత బాగుంటుంది. మనమేమో వసుదైక కుటుంబం అంటున్నాం. కానీ అందుకే పిఎస్ఎస్ఎం యాప్ కనెక్ట్ చేసుకుంటే అందులో మీ పేరు, మీకు ఐడి కార్డు మన మెడలో ఉండాలి. గర్వంగా చెప్పాలి, నేను పిఎస్ఎస్ మాస్టర్ పత్రి గారు మన గురువని మన మెడలో ఉండాలి. ఎక్కడ పోయినా అది మెడలో ఉండాలి. అట్లా ఆ యొక్క ఐడి కార్డ్స్ ప్రాజెక్టును కూడా అందరు సపోర్ట్ చేయండి. దీనిలో భాగంగా రేపు ఏప్రిల్ 13న శ్రీకాకుళంలో ఒక గొప్ప శాకాహార ర్యాలీ ఒక 2-3 వేల మందితో ఉత్తరాంధ్రలో చేస్తున్నాం. వీలైనోళ్ళు దయచేసి, వీలు చేసుకొని, నేను ఎలా వెళ్తున్నానో మీరందరూ ఇక ఈ సంవత్సరం అంతా శాకాహార ర్యాలీ, ఏడుకోతున్నాం శాకాహార ర్యాలీకి అని ఎదురు చూడాలి. చుట్టాలు అడిగిన ఏడుకోతున్నాం, శ్రీకాకుళం పోతున్నాను శాకాహార ర్యాలీకి అనే విధంగా శాకాహార ర్యాలీకి రండి. రేపు ఉగాది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నెల 24 నుంచి 30 వరకు వశిష్ఠ గౌతములో దాదాపు ఒక 10,000 మందితో 7 రోజులు అద్భుతమైన ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ ఉత్సవాలు కూడా రావాల్సిందిగా. ఎందుకంటే భారతదేశంలో ఏ ప్రోగ్రాం చేసినా అన్నీ మనవే. ఇంకొకటి, ఈ అబ్బాయిని గుర్తుపడతారా? ఎంతమంది గుర్తుపడతారు? పర్వాలేదు. అయితే ఈ సంవత్సరము శాకాహార ర్యాలీలతో పాటు అతి ముఖ్యమైన పని, మన పిఎంసిని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఎప్పుడైతే ధ్యాన జగత్ ఎలా సాధ్యమవుతుంది? మొత్తం మనం దేశం తిరుగుతామా? సాధ్యం కాదు. ఓన్లీ పిఎంసి ద్వారానే గురువు గారు మాట్లాడింది, గురువు గారు చెప్పిన బోధనలు అన్నీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారానే సాధ్యం. కాబట్టి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ను మనం ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ చేయాలి. వారితో ఎప్పుడు అనుబంధం పెట్టుకోవాలి. మనకి ఎలాంటి కార్యక్రమాలు కావాలన్నా, ఎలా పిఎంసిని నడపాలన్నా
వారు ఇక్కడనే ఉంటారు. మొత్తం వారి డౌట్లు అడిగి తెలుసుకోండి, ఇంకెలా చేయాలో తెలుసుకోండి. ఈ సంవత్సరం మన పని పిఎంసిని అభివృద్ధి చేసుకుంటేనే అతి త్వరలో పత్రిజీ గారు కలలు కన్నా ధ్యాన జగత్, శాకాహార జగత్ అవుతుంది. ఎంతమంది వస్తున్నారు? నెలకు ఒకసారి పత్రిజీ శక్తి స్థల్కి రావాలని అనుకున్నాం. వస్తుర్రా? మరి వస్తలేరు. మహిళలు మంచిగా ఫ్రీ బస్సు హ్యాపీగా రావచ్చు. మీ తల్లిగారి ఇల్లు దయచేసి ఇక నుండి, ఎందుకంటే మీ అందరిని చూసిన తర్వాత ఇటు చూస్తే అంత గొప్ప లేదు. మీ అందరిని చూస్తుంటే మీ ఎనర్జీ, మీ యొక్క పాజిటివ్ ఎనర్జీ నిజంగా ఎంతో ఉత్సాహం ఉంది. దయచేసి వీలైనప్పుడల్లా కైలాసపురిలో మన తండ్రి గారు పత్రిజీ గారు ఉన్నారు, అక్కడికి వచ్చి ధ్యానం చేసుకోండి, పిరమిడ్లో ధ్యానం చేసుకోండి. హాయిగా 2-3 రోజులు మీ తల్లిగారింట్లో ఉండడానికి ఎల్లవేళలా రావాల్సిందిగా మరొకసారి మనవి చేసుకుంటున్నాను.